మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఏదైనా వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేయాలి. ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలని చాలామంది తెలియదు మిత్రులారా. కానీ వ్యాపారం చేయడం ద్వారా చాలా పెట్టుబడి కావాలని చాలామంది తెలుసు. కానీ చాలా తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేసే ఒక అవకాశం ఉందండి. ఆ సిస్టమ్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ మిత్రులారా. అయితే నెట్వర్క్ మార్కెటింగ్ అనే సిస్టంలో మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కువ డబ్బులు అవసరం లేదు. తక్కువ పెట్టుబడితోనే స్టార్ట్ చేయొచ్చు. కానీ మీకు తెలిసిన చాలామందిలో నెట్వర్క్ మార్కెటింగ్లో వచ్చిన వాళ్ళు, ఈ సిస్టమ్ నమ్ముకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళే కనిపిస్తారు. ఎందుకంటే మిత్రులారా, వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు కానీ వాళ్ళకంటూ ఒక లక్ష్యం లేదు, ఆ లక్ష్యం కోసం ఒక లక్ష్య సాధన లేదు. అందుకోసమే వాళ్ళు ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు మిత్రులారా. నేను ఈ వీడియోలో మీకు నెట్వర్క్ మార్కెటింగ్ అనే సిస్టమ్ అద్భుతం అని చెప్తున్నాను. దాంతోపాటు మీరు ఈ సిస్టంలో సక్సెస్ కావాలంటే, ఈ సిస్టంలో మీరు దూసుకుపోవాలి అంటే, ఈ సిస్టంలో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే మీ లక్ష్య నిర్ణయం ఎంత ఇంపార్టెంటో, దానికోసం చేసే లక్ష్య సాధన కూడా అంతే ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను మిత్రులారా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోలోని మీకు సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కాబోయే కోటీశ్వరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే రేపటి నెట్వర్క్ మార్కెటింగ్ సామ్రాజ్య అధినేతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మిత్రులారా. ఈరోజు ఈ వీడియో మీకు సామాన్యంగా వివరించడం లేదు మిత్రులారా. నాకు నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో నేను ఈ వీడియో మీకు వివరిస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మీ యొక్క ఆలోచనలను, మీ యొక్క జీవితాలను చేంజ్ చేసే, మీ బ్యాంక్ బ్యాలెన్స్ను మార్చేసే ఒక అద్భుతమైన వీడియో అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే నాకు లేదు మిత్రులారా. నేను ఈ వీడియోలో చెప్పినట్టు ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు మీ జీవన విధానంలో ఫైనాన్షియల్గా సక్సెస్ అవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది కేవలం సబ్బులు, షాంపూలు లేదా ప్రొడక్ట్స్ అమ్మే బిజినెస్ కాదు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఇది మీ యొక్క కళలను నిజం చేసే బిజినెస్. మీ తరతరాల పేదరికాన్ని తుడిచివేసే ఒక అద్భుతమైన అవకాశం అనే సత్యాన్ని తెలుసుకోండి. కానీ మిత్రులారా, ఈ బిజినెస్లోకి వేల మంది వస్తారు, కానీ కొంతమంది మాత్రమే చరిత్ర సృష్టిస్తారు. ఎందుకు? దానికి కారణం రెండు ముక్కలు మిత్రులారా, రెండు విషయాలు. ఆ రెండు విషయాలు ఏంటంటే, ఒకటి లక్ష్య నిర్ణయం అంటే సెట్టింగ్ ద గోల్, రెండోది లక్ష్య సాధన అచీవింగ్ ద గోల్. మై డియర్ ఫ్రెండ్స్, సెట్టింగ్ ద గోల్, అచీవింగ్ ద గోల్ రెండు విషయాలు. ఒక నాణానికి రెండు ముఖాలు ఒకటే మిత్రులారా. ఈ రెండు కూడా ఒక నాణానికి రెండు ముఖాలు అన్నట్టు, ఒకటి లేకపోతే రెండో దానికి విలువ లేదు మిత్రులారా. అయితే లక్ష్య నిర్ణయం అంటే ఏమిటి మిత్రులారా? లక్ష్య నిర్ణయం అంటే ఏమిటో తెలుసుకుందాం. చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్లోకి వస్తూనే నేను కూడా సక్సెస్ అయిపోవాలి, చాలా డబ్బు సంపాదించాలి అంటారు. కానీ మిత్రులారా, నేను చాలామందిని అడిగాను. అదేమిటంటే, మీకు ఎంత డబ్బు కావాలి అని అడుగుతాను మిత్రులారా. అది ఎప్పటిలోపు కావాలి, మీకు ఎంత డబ్బు కావాలి అని ఎప్పటిలోపు కావాలని అడిగితే దానికి వాళ్ళ సమాధానం ఏంటో తెలుసా? సమాధానం ఏమీ ఉండదు మిత్రులారా. ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీరు ఒకరికి ఉత్తరం రాశారు, కానీ దాని అడ్రస్ పెట్టలా. అది ఎక్కడికి చేరుతుంది అంటే, చిరునామా లేని ఉత్తరం ఎక్కడికి చేరది, ఎలాగైతే చేరదో మీకు ఉన్న స్పష్టమైన లక్ష్యం లేని జీవితం కూడా అంతే మిత్రులారా. మీకు ఎంత కావాలో మీకు తెలియనప్పుడు, ఎప్పటిలోగా సంపాదించాలో మీకు తెలియనప్పుడు మీరు ఎప్పటికీ సంపాదించలేరు, మీరు మీ ప్రయాణం ఎప్పటికీ గమ్యం చేరదు అనే సత్యం తెలుసుకోండి మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో లక్ష్య నిర్ణయం అంటే కేవలం నాకు కారు కావాలి, ఇల్లు కావాలి అని కోరుకోవడం కాదు మిత్రులారా. మీ లక్ష్యం స్మార్ట్గా ఉండాలి. స్మార్ట్గా మీన్స్ స్పెసిఫిక్గా ఉండాలి. అంటే ఎస్, స్పెసిఫిక్గా ఫస్ట్ వర్డ్ ఏంటంటే ఎస్ మిత్రులారా. మీకు ఏ కార్ కావాలి, ఏ కలర్ కావాలి. రెండోది ఏంటంటే మెజరబుల్గా ఉండాలి. అంటే రెండో వర్డ్ ఏంటంటే ఎం మిత్రులారా, మెజరబుల్గా కూడా ఉండాలి. దాని ధర ఎంతలో ఉండాలి, ఎంత ధరలో మీరు కొనాలనుకుంటున్నారు, ఎప్పటిలోగా కొనాలనుకుంటున్నారు అని కూడా చాలా ముఖ్యం మిత్రులారా. అలాగే మీ కోరిక అచీవబుల్గా ఉండాలి, మీకు సాధ్యమయ్యేలా ఉండాలి. ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెటింగ్లో ఏదైనా సాధ్యమైన సత్యాన్ని తెలుసుకోండి. అలాగే రిలవెంట్, ఇవి రెండు కూడా దగ్గరగా ఉన్న పదాలు మిత్రులారా. మీ కోరిక రిలవెంట్గా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి. అది మీ జీవితానికి ఎంత ముఖ్యమో మీకు తెలిసి ఉండాలి మిత్రులారా. అలాగే మీరు ఎప్పటిలోపల కారు కొనాలనుకుంటున్నారు, ఎప్పటిలోపల ఇల్లు కొనాలనుకుంటున్నారు, దానికి టైం బాండ్ అనేది చాలా చాలా ముఖ్యం మిత్రులారా. ఏ తేదీ నాటికి, ఏ సంవత్సరం నాటికి మీరు ఆ కారు మీ ఇంటి ముందు ఉండాలనే సత్యాన్ని తెలుసుకోండి. దానికోసం ప్రణాళికలు వేసుకోండి మిత్రులారా. ఈ రోజు నుండి మీరు ఏదైతే కోరుకున్నారో ఒక డైరీ తీసుకోండి. ఆ డైరీలో మీ యొక్క లక్ష్యాలను రాసుకోండి. నా మొదటి 3 నెలల లక్ష్యం ఏమిటి అంటే షార్ట్ టైం గోల్ అంటారు మిత్రులారా. 3 నెలల లక్ష్యం మీరు ఎప్పుడైతే రాసుకున్నారో దాన్ని షార్ట్ టైం గోల్ అంటారు.
అలాగే నా 1 సంవత్సరం లక్ష్యం ఏంటి, ఒక 1 ఇయర్లో మీరు ఏది సాధించాలనుకుంటున్నారో అనేది అది మిడ్ టైం గోల్ అంటారు మిత్రులారా. అలాగే నా 3 నుండి 5 సంవత్సరాల లక్ష్యం ఏమిటి అని రాసుకోండి మిత్రులారా. 3 నుండి 5 సంవత్సరాల లోపల మీరు సాధించే లక్ష్యాన్ని లాంగ్ టైం గోల్ అంటారు మిత్రులారా. ఎప్పుడైతే మీరు మీ లక్ష్యాన్ని పేపర్ మీద పెట్టారో మిత్రులారా, ఎప్పుడైతే మీ లక్ష్యాన్ని మీరు పేపర్ మీద పెట్టారో ఆ లక్ష్యం నిజమవుతుందని సత్యం తెలుసుకోండి. మీరు పేపర్ మీద పెట్టినంత మాత్రాన్ని అది కోరికగానే మిగిలిపోకూడదు మిత్రులారా. మీరు పేపర్ మీద పెట్టిన మీ కోరిక ఏదైతే ఉందో, మీ లక్ష్యం ఎప్పుడైతే రాశారో, మీ లక్ష్యం పేపర్ మీద ఎప్పుడైతే పెట్టారో దానికోసం మీ అసలైన సాధన ఏంటంటే లక్ష్య సాధన మిత్రులారా. అదే కోరికగానే మిగిలిపోకూడదు మిత్రులారా. దానికోసం మీరు లక్ష్య సాధన చేయాలి. ఈ లక్ష్య సాధన అనేది అసలైన యుద్ధం అని తెలుసుకోండి మిత్రులారా. మీరు లక్ష్యం నిర్ణయించుకున్నారు, డైరీలో రాసుకున్నారు, మరి కారు వచ్చేస్తుందండి? రాదు మిత్రులారా. మీకు ఇల్లు వచ్చేస్తుందా? రాదు కదా. మీరు రాసుకున్నారు కదా, మీ డైరీలో రావాలి కదా, అలా రాదు మిత్రులారా. మీ బ్యాంక్ అకౌంట్ నిండిపోతుందంటే నిండిపోదు మిత్రులారా, ఖచ్చితంగా నిండిపోదు మిత్రులారా. లక్ష్య నిర్ణయం అనేది కేవలం 10% మాత్రమే. మిగిలిన 90% అనేది లక్ష్య సాధన మీదనే ఆధారపడి ఉంటుంది. దీనికి అసలైన కష్టం, కసి, పట్టుదల కావాలి మిత్రులారా. అప్పుడు మాత్రమే మీరు కోరిన కోరిక నెరవేరుతుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో లక్ష్య సాధన వైపు వెళ్ళేటప్పుడు మీకు ఒక వింత ప్రపంచం కనిపిస్తుంది మిత్రులారా. మీరు బిజినెస్ ప్లాన్ పట్టుకొని బయటకు వెళ్ళినప్పుడు జనాలు మిమ్మల్ని చూసి నవ్వుతారు. వచ్చాడ్రా బాబు, చైన్ బిజినెస్ వ్యాపారి వచ్చాడు, గొలుసు కట్టు వ్యాపారి వచ్చాడు అని మిమ్మల్ని చూసి నవ్వుతారు. ఇవన్నీ నడవలే, మాకు తెలుసులే అంటారు. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో చరిత్ర సృష్టించిన ప్రతి ఒక్కరిని చూసి మొదట్లో ఈ ప్రపంచం నవ్విన వారే నవ్విందని గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో చరిత్ర సృష్టించిన వారిని చూసి మొదట్లో ఈ ప్రపంచం నవ్వింది అని గుర్తుపెట్టుకోండి. జనాలు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు అంటే మీరు సరైన దారిలోనే ఉన్నారు, సరైన దారిలోనే వెళ్తున్నారు అని అర్థం. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీ యొక్క లక్ష్య సాధనలో మీకు 4 సూత్రాలు అవసరం మిత్రులారా. మీ లక్ష్య సాధనలో మీ లక్ష్యాన్ని మీరు సాధించాలంటే ఈ 4 సూత్రాల మీద మీరు గ్రిప్ తెచ్చుకోండి. ఈ 4 సూత్రాలని మీరు అలవర్చుకోండి. అప్పుడు మాత్రమే మీరు మీ లక్ష్య సాధనలో గెలుపొందుతారు మిత్రులారా. ఆ గెలుపొందడానికి ఈ సూత్రాలు ఏంటంటే, మీరు మీ ప్లాన్ ఒకరికి చెప్పినప్పుడు నో అనేది మీకు వచ్చినప్పుడు ఆ తట్టుకునే శక్తిని మీరు ఏర్పరచుకోవాలి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, నో అనే తట్టుకునే శక్తిని మీరు ఏర్పరచుకోవాలి. మీరు ప్లాన్ చెప్పినప్పుడు ఎవరైనా నో చెప్తే బాధపడకండి. నెట్వర్క్ మార్కెటింగ్లో నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. తదుపరి అవకాశం. ఈ ప్రపంచంలో 140 కోట్ల జనాభా ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఒకరు కాకపోతే ఇంకొకరు వస్తారు, వేరే వాళ్ళకి అవసరం ఉంటుందని సత్యాన్ని తెలుసుకోండి. అలాగే బి ఏంటంటే స్థిరత్వం మిత్రులారా. కన్సిస్టెంట్గా చేసే అలవాటును మీరు అలవర్చుకోండి. మీరు కంటిన్యూగా చేసే కన్సిస్టెన్సీగా చేసే అలవాటుని అలవర్చుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది లాటరీ కాదు, తెలుసుకోండి మిత్రులారా. ఈరోజు వచ్చి రేపు కోటీశ్వరులు అవ్వడానికి ఇది జూదం కాదు, అది తెలుసుకోండి మిత్రులారా. ఇది ఒక వ్యాపార అవకాశం. రోజు మీరు ప్లాన్ చెప్పాలి. ఎండ వచ్చినా, వాన వచ్చినా, పండుగ వచ్చినా మీరు పని చేస్తూనే ఉండాలి మిత్రులారా. సచిన్ టెండూల్కర్ రోజు ప్రాక్టీస్ చేశాడు కాబట్టే ఈరోజు గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యాడు మిత్రులారా. మీరు కూడా మీ యొక్క ఫీల్డ్లో నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో మీరు రోజు చేస్తే మీరు కింగ్ అవుతారు అనే సత్యాన్ని తెలుసుకోండి. అలాగే మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్లో మూడో సూత్రం ఏంటంటే సి మిత్రులారా, నేర్చుకునే గుణం, లర్నింగ్ యాటిట్యూడ్ మీరు ఏర్పరచుకోవాలండి. పుట్టుకతోనే ఏ వ్యక్తి కూడా ఏమీ నేర్చుకుని పుట్టడానికి గుర్తుపెట్టుకోండి. పుట్టిన తర్వాత ఏదైనా సాధించడానికి అన్నీ నేర్చుకోవచ్చండి. నేర్చుకుంటే మీరు సాధించలేనిది ఏమీ లేదు అనే సత్యాన్ని తెలుసుకోండి. లర్నింగ్ యాటిట్యూడ్ని ఏర్పరచుకోండి. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోలేకపోతే అవుట్డేట్ అవుతారనే సత్యాన్ని తెలుసుకోండి. మీ అప్లైన్ దగ్గర కూర్చోండి. మీ యొక్క బిజినెస్ ప్లాన్ ఎలా చెప్పాలో నేర్చుకోండి. అబ్జెక్షన్ అంటే ఆక్షేపణలు ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోండి. మీరు లీడర్షిప్ క్వాలిటీస్ని ఎలా పెంచుకోవాలో నేర్చుకోండి. ఇవన్నీ నేర్చుకోండి మిత్రులారా. డీదో ఏంటంటే టీమ్ బిల్డింగ్, డూప్లికేషన్. మీరు డూప్లికేషన్ అలవర్చుకున్నప్పుడే మీరు ఎదుగుతారు, మీ టీం బిల్డ్ అవుతుంది అని సత్యం తెలుసుకోండి. మీరు టీం వర్క్ చేయడం అనేది చాలా ముఖ్యం. నెట్వర్క్ మార్కెటింగ్లో టీం వర్క్ అనేది చాలా ముఖ్యం మిత్రులారా. అందుకోసం మీరు నేర్చుకోండి. మీ బిజినెస్ ఒంటరిగా మీరు చేసేది కాదు, 100 మందితో కలిసి నడిచేది అనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మీరు ఒంటరిగా చేసేది కాదు మిత్రులారా, 100 మందితో కలిసి నడిచేదని గుర్తుపెట్టుకోండి. మీలాంటి కసి ఉన్న నలుగురిని తయారు చేయండి. మీరు ఏదైతే నేర్చుకున్నారో అది మీ టీంకు నేర్పించండి. డూప్లికేషన్, మీ టీం గెలిస్తే మీరు ఆటోమేటిక్గా గెలుస్తారు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అలాగే మీరు నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క పవర్ గురించి కూడా తెలుసుకోవాలండి.
నెట్వర్క్ మార్కెటింగ్ ఒక పవర్ గురించి తెలుసుకోండి. మిత్రులారా, ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించండి. మీరు చేస్తున్న ఉద్యోగంలోనో లేదా మీరు చేస్తున్న సాంప్రదాయ వ్యాపారంలోనో వచ్చే 5 ఏళ్లలో మీ జీవితం ఎలా ఉండబోతుంది? అదే మీ జీవితం కదా మిత్రులారా. మీరు ఏదైతే ఊహించుకున్నారో అదే మీ జీవితం, అదే బాసరబులు, అదే ఈఎంఐల భారం, అదే మిడిల్ క్లాస్ జీవితం. అవునా కదా మిత్రులారా? కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో 3 నుండి 5 సంవత్సరాలు మీరు కష్టపడితే, మీ మనసుని మీరు ప్రాణం పెట్టి ఇందులో పనిచేస్తే కనుక పనిచేయండి, ఖచ్చితంగా మీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా మిత్రులారా? మీకు ఆర్థిక స్వాతంత్రం వస్తుంది, అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. మీరు ఏదైనా వస్తువు కొనేటప్పుడు దాని ధర చూసి కొనవలసిన అవసరం ఉండదు. మీకు సమయ స్వాతంత్రం వస్తుంది, అంటే టైం ఫ్రీడమ్ వస్తుంది. మీ కుటుంబంతో గడపడానికి బోలెడంత సమయం మీకు ఉంటుంది మిత్రులారా. మీ జీవితానికి మీరే బాస్ అనే సత్యం తెలుసుకోండి. ఒక 3 నుండి 5 సంవత్సరాల నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు కష్టపడితే, అలాగే మీరు పాజిటివ్ ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. మీరు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మీరు నిద్రపోతున్నా కూడా మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తూనే ఉంటాయి. అదే నెట్వర్క్ మార్కెటింగ్ ఒక సూత్రం మిత్రులారా. మీరు లగ్జరీ లైఫ్ మీకు కావాలా వద్దా అని ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. లగ్జరీ లైఫ్ మీరు లీడ్ చేయాలంటే 3 నుండి 5 సంవత్సరాలు కష్టపడండి. మీరు అడగండి, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మిత్రులారా. మీకు లగ్జరీ లైఫ్ కావాలి అనుకున్న వారే నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తున్న మాటలు మీరు ఆచరణలో పెట్టండి మిత్రులారా. 3 నుండి 5 సంవత్సరాలు చేయండి. మీరు ఒక వ్యాపారం చేసినప్పుడు 90 డేస్ చూడండి. 90 డేస్లో మీరు సక్సెస్ అవుతారా కాదా అనేది మీకు తెలిసిపోతుంది. అలాగే అదే పని మీరు 3 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే మీకు ఆల్మోస్ట్ 70% మీరు సక్సెస్లోకి వెళ్ళిపోతారు. ఇంకా 2 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే 100% మీరు సక్సెస్ అవుతారు మిత్రులారా. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పని చేయండి. అంతేగాని సాకులు చెప్పడం ఆపండి. సాకులు చెప్పకండి మిత్రులారా. మీ సక్సెస్ కావాలంటే మీరు సాకులు చెప్పడం ఆపండి. ఈ రోజు నుండే ఇక్కడే మీరు ఒక బలమైన నిర్ణయం తీసుకోండి. ఆ బలమైన నిర్ణయం ఎలా ఉండాలంటే, మీరు సాకులు చెప్పేలా ఉండకూడదు మిత్రులారా. అంటే నాకు టైం లేదు, నా దగ్గర డబ్బు లేదు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఇవన్నీ సాకులు మాత్రమే మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ సాకులు మాత్రమే. గెలవాలి అనుకునే వాడికి ఒక మార్గం కనిపిస్తుంది. గెలవాలి అనుకునే వాడికి ఒక్క మార్గమే మాత్రమే కనిపిస్తుంది. కానీ సాకులు చెప్పేవాడికి 100 కారణాలు కనిపిస్తాయి అని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. సాకులు చెప్పేవాడికి 100 కారణాలు కనిపిస్తాయి. మీరు నిజంగా సక్సెస్ కావాలంటే మీరు సాకులు చెప్పే రకమా, గెలిచే రకమా? ఒకసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ వేసుకోండి మిత్రులారా. ఆ నిర్ణయం మీదే. మీ వెనుక మీ కుటుంబం ఉందని గుర్తుపెట్టుకోండి. మీరెందుకు సాకులు చెప్పకూడదు అంటే, మీ వెనుక మీ కుటుంబం ఉంది, మీ పిల్లల భవిష్యత్తు ఉంది, మీ తల్లిదండ్రుల కళలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. వాళ్ళ కళల కోసమైనా మీరు నెట్వర్క్ మార్కెటింగ్ గెలిచి తీరాలి మిత్రులారా. అవును, గెలిచి తీరాలి. ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా మీరు వర్క్ చేసి తీరాలి. అందుకోసం మిత్రులారా, మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తారో ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెట్లో గెలిచి తీరుతారనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఈ సందర్భంలో నేను మీకు ఒక మాట చెప్తాను. లక్ష్య నిర్ణయం ఒక విత్తనం అయితే లక్ష్య సాధన అనేది దానికి రోజు నీరు పోసి పెంచే ఒక తపస్సు లాంటిదని గుర్తుపెట్టుకోండి. మీరు ఒక విత్తనం పెట్టి నీళ్లు ఎలాగైతే పోస్తే ఆ చెట్టు పెరుగుతుందో, మీ లక్ష్య నిర్ణయంకి మీరు నీళ్లు పోసి ఆ సాధన చేసినప్పుడు మాత్రమే అది పెరుగుతుంది, మీ కోరికలు నెరవేరుతాయని గుర్తుపెట్టుకోండి. అందుకోసమని ఈ రోజు నుంచే మీ డైరీలో మీ డ్రీమ్ కారు బొమ్మ అంటించుకోండి. మీరు ఏదైతే కారు కొనాలనుకున్నా బొమ్మ మీ డైరీలో మీరు రోజు కనిపించాలి. మీ డ్రీమ్ ఇన్కమ్ రాసుకోండి. రేపటి నుండి మీరు సింహంలాగా ఫీల్డ్లో దూకండి మిత్రులారా. రేపటి నుండి ఒక సింహంలాగా ఫీల్డ్లోకి దూకండి. రోజు 3 నుండి 5 మందికి కాన్సెప్ట్ చెప్పండి. మీ యొక్క ప్లాన్ వివరించండి. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా మీ లక్ష్యం వైపు మీ ప్రయాణం ఆగకుండా వెళ్ళండి మిత్రులారా. వచ్చే ఏడాది మీరు ఇదే వేదిక ఈ వీడియో మీరు ఏదైతే మీ యొక్క టీంని నడిపిస్తున్నారో, మీటింగ్ పెడతారో ఆ వేదికపై మీరందరూ కూడా మీరు కారు అచీవర్స్గా, టాప్ లీడర్గా మీరు స్టేజ్ ఎక్కాలని నిర్ణయించుకోండి. మిమ్మల్ని సన్మానిస్తుంటే మీ కళ్ళలో ఆనంద బాష్పాలు మీరు చూడాలి మిత్రులారా. మీ ఫ్యామిలీ చూసినప్పుడు, మీ తల్లిదండ్రులు చూసినప్పుడు, మీరు ఆ యొక్క మిమ్మల్ని సన్మానిస్తుంటే ఆ కళ్ళల్లోని ఆనందం మీ వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు, మీ కళ నిజమైనప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమేజిన్ చేయండి మిత్రులారా. అందుకోసమని మీరు కలిసి నడవండి మిత్రులారా. మీ టీంతో పాటు కలిసి పనిచేయండి. మీరు అచీవ్ చేయడానికి, మీరు సన్మానించబడి మీరు సిద్ధమా కాదా ఒకసారి నిర్ణయించుకోండి. ఒకవేళ మీరు సిద్ధమైతే, మీ కళలు మీరు నెరవేర్చుకోవడానికి సిద్ధమైతే పదండి, లేవండి, పరిగెత్తండి. మీ లక్ష్యాన్ని ముద్దాడే వరకు విశ్రమించకండి మిత్రులారా. మీ లక్ష్యాన్ని మీరు ముద్దాడే వరకు విశ్రమించకండి. అంటే మీరు కారు అచీవ్ అయ్యే వరకు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ నిండే వరకు, మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చే వరకు మీరు ఆగకండి, పరిగెత్తండి. మీ లక్ష్యాన్ని ముద్దాడే వరకు విశ్రమించకండి మిత్రులారా. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలని, మీరు ఉన్నతోన్నత శిఖరాలు చేరుకోవాలని,
మీరు అనుకున్న ప్రతి లక్ష్యాన్ని నెరవేర్చుకునే శక్తిని ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు మంచి లీడర్గా ఎదిగి మీరు ఉన్నతోన్నత శిఖరాలకు చేరుకుంటూ మీరు 10 మందికి ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మిత్రులారా. అలా మీరు ఎదిగే శక్తిని భగవంతుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడని మీరు నమ్మండి. పాజిటివ్గా వర్క్ చేయండి. మీరు కోరుకున్న కోరికలను ఆచరణలో పెట్టండి మిత్రులారా. ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందన్న సత్యాన్ని తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళాలని, మీ కోరికలను నెరవేరాలని మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ టీం మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు మిత్రులారా.